హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకోసం కొత్త రెసిపీతో మళ్ళీ వచ్చేసా. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీటెక్కేదాకా చూసి వీటెక్కాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అన్నీ వేసుకోవాలి. తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ముందుగా ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు మగ్గుతాయని నేను ఎప్పుడూ చెప్తాను. ఉల్లిపాయలు వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. ఒకసారి ట్రై చేయండి. ముందుగా తరిగి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. మగ్గిన తర్వాత ముందుగా అన్నీ తయారు చేసుకున్న చిక్కుడుకాయలు, ఒలిసి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకోవాలి. కడిగి పెట్టుకొని ఒకసారి బాగా కలపాలి. ఉల్లిపాయలు, టమాటాలు, చిక్కుడుకాయ మిక్స్ అయ్యేలా కలపాలి. బాగా మగ్గాలి. మూత పెట్టుకుంటే బాగా మగ్గుద్ది. అలా మగ్గితే కొంచెం పసురు వాసన రాదు, అందుకే బాగా మగ్గనివ్వాలి. అలా కొంచెం పసుపు, 2 స్పూన్స్ కారం వేసుకొని బాగా కలపాలి. కలిపిన తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా కలపాలి. కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టుకోండి. వేడి వేడి చిక్కుడుకాయ కర్రీ రెడీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.